ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ 30 రూపీస్ అప్పు ఉంది, మళ్ళీ ఒక 20 రూపాయలు అప్పు అయింది. అంటే మొత్తంగా ఎంత అవుతుందండి అప్పు? నాకు 50 రూపాయలు అప్పు అవుతుంది. అంటే రెండు నెగిటివ్లు ఉన్నప్పుడు యాడ్ చేస్తాం, సింబల్ని మైనస్గా పెడతాం. రెండు నెగిటివ్లు ఉంటే ఇది నెగిటివే, ఇది నెగిటివే, రెండింటిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 50 అవుతుంది. వాల్యూ మాత్రం నెగిటివ్గా తీసుకుంటాం. రెండు అప్పులే ఉన్నప్పుడు అది టోటల్ మొత్తంగా అప్పు అవుతుంది. సో అప్పు అనేది నెగిటివ్ కాబట్టి -50 అనేది దీని ఆన్సర్. హాయ్ హలో నమస్తే అండి. ఆర్థమెటిక్కి సంబంధించి అంటే మ్యాథ్స్ నేర్చుకోవాలంటేనే ముఖ్యంగా ఉండాల్సిన స్కూల్ లెవెల్ నుంచి బేసిక్స్ అండి. సో ఆ స్కూల్ లెవెల్ బేసిక్స్ అనేవి చాలామందికి రాకపోవడం వల్లనే ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా ఇబ్బందిగా, చాలా కష్టమైన సబ్జెక్ట్గా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, ఇతర ఏ ఎగ్జామ్స్ అయినా సరే, కనీసం మన పిల్లలకి చెప్పుకోవడానికి కూడా మ్యాథ్స్ రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం బేసిక్స్ నుంచి అంటే ప్లస్ల నుంచి ఎలా వెళ్తే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అనేవి ఈ 4 చతుర్విధ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి బేసిక్స్ లెవెల్ కేజీ నుంచి పీజీ వరకు ఉన్న బేసిక్స్ ఒక్కొక్కటిగా వీడియో రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో ఈ 10 డేస్లో, వితిన్ 10 డేస్లో మనకి బేసిక్స్కి సంబంధించిన అన్నింటినీ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బేసిక్ అంటే ప్లస్లు, అడిషన్స్ ఉంటే ఎలా అంటే ప్లస్లు, మైనస్లు. సో వీటికి సంబంధించిన వీడియోని పూర్తిగా చూద్దామండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అండి మనకి రూల్స్ ఫాలో అవుదామండి. ఈ రూల్స్ ఎలా ఉంటాయనే దాని గురించి ఒకసారి చూద్దామండి. రూల్ 1 అండి, ఇందులో తెలుసుకోవడానికి ఉన్న రూల్ 1 ఏంటో చూద్దాం. ఈ రూల్ 1 అనేది అడిషన్ మరియు సబ్స్ట్రాక్షన్కి సంబంధించిన రూల్ అండి. అడిషన్ మరియు సబ్స్ట్రాక్షన్కి సంబంధించిన రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? అడిషన్ చేస్తామా, మైనస్ చేస్తామా అనేది ఇంపార్టెంట్ అండి. అంటే +2, +3 అనే ఒక వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాం అనేది. ప్లస్లు 2 పాజిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుందండి. అడిషన్ చేయాలి అంటే ప్లస్ చేయాలి. ప్లస్ చేసి దాని ముందు ప్లస్ సింబల్ని ఉంచాలి. ప్లస్ చేసి ప్లస్ సింబల్ని ఉంచాలి. అండ్ రెండవది ఒక ప్లస్ మరియు ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు ఆ 2 నెంబర్లని కూడా సబ్స్ట్రాక్షన్ చేయాలండి, తీసివేయాలి. తీసివేసి సింబల్, ఏ సింబల్ పెట్టాలనేది ఇప్పుడు డౌట్ అండి. ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఒక ప్లస్, మైనస్ అంటే దీన్ని ఎలా చేస్తామంటే ఈ రెండింటిలో ప్లస్ వాల్యూ బిగ్గర్ ఉంటే ప్లస్ సింబల్ రాస్తాం, మైనస్ వాల్యూ బిగ్గర్ వాల్యూ ఉంటే మైనస్ రాస్తాం. అంటే ఇక్కడ సింబల్ ఏం రాస్తామంటే బిగ్గర్ వాల్యూ యొక్క సింబల్ని రాయడం జరుగుతుంది. బిగ్గర్ వాల్యూ యొక్క సింబల్ని రాయాల్సి ఉంటుంది. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. సో ఇప్పుడు సేమ్ అండి, మళ్ళీ మైనస్ మరియు ప్లస్, ఒక మైనస్ ప్లస్ ఈ రెండు సేమ్ అండి. సో దీన్ని కూడా సబ్స్ట్రాక్షన్ చేస్తాం. చేసి వాల్యూ ఏం పెడతామండి? సింబల్ ఏం తీసుకుంటాం? బిగ్గర్ వాల్యూ యొక్క సింబల్నే తీసుకోవడం జరుగుతుంది. బిగ్ వాల్యూ యొక్క సింబల్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 2 కూడా మైనస్లే వచ్చినప్పుడు అండి, 2 మైనస్లే వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 2 మైనస్లు వచ్చినా సరే మనం దానిని అడిషన్ చేయాల్సి ఉంటుంది. అడిషన్ చేసి సింబల్ మైనస్ సింబల్గా తీసుకుంటాం. సింబల్ని మైనస్ సింబల్గా తీసుకుంటాం. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చిన్న లాజిక్గా దీన్ని నేను ఒక కాన్సెప్ట్ లాగా చెప్తాను. వీటిని ఎలా గుర్తుంచుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ఒక పర్సన్ ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఒక రమేష్ అనే వ్యక్తి మొదటగా అతని దగ్గర ఒక 50 రూపాయలు అనేవి నిలువ ఉన్నాయి అనుకుందామండి. అతని దగ్గర ఒక 50 రూపాయలు నిలువ ఉన్నాయి. నిలువ అంటే పాజిటివ్ అండి, అతని దగ్గర ఉన్నవి పాజిటివ్. సో అతను ఏం చేశాడంటే ఒక 30 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. 30 రూపాయలని అప్పుగా తీసుకున్నాడు. అంటే ఆ అప్పుని ఎప్పటికైనా చెల్లించాల్సిందే. అంటే 30 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అంటే ఇవి ఎప్పుడు అయినా తీసివేయాల్సిందే. అంటే ఎప్పుడైనా
ఇవ్వాల్సిందే. అంటే మన దగ్గర ఉన్నవి పాజిటివ్ అనుకుంటే అప్పుగా తెచ్చుకున్నవి నెగిటివ్గా ఫీల్ అయినప్పుడు మనం అప్పు చెల్లించాల్సిందే కాబట్టి మన మొత్తంలో నుంచి అప్పును ఇచ్చేస్తాం. అంటే ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని మైనస్ చేస్తాం, ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని మైనస్ చేస్తాం. కాబట్టి ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఆ వాల్యూని ఏం చేస్తామని చెప్పుకున్నామండి, సబ్స్ట్రాక్షన్ చేస్తాం. అంటే 50లో నుంచి 30 పోతే ఏమవుతుందండి, 20 అవుతుంది. ఇప్పుడు మరి నిలువున్న పైసలు ఎక్కువగా ఉన్నాయా, అప్పిచ్చే పైసలు ఎక్కువగా ఉన్నాయా గుర్తుంచుకోవాలి. సో మన దగ్గర ఉన్న పైసలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి మన దగ్గరే ఉంటాయి. 20 కూడా అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది, పాజిటివ్ వాల్యూ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా అనుకోవాలి. లేదు అనుకుంటే అదే పర్సన్ 50 రూపాయలు అతని దగ్గర నిల్వ ఉంచుకున్నప్పుడు అతను 100 రూపాయల అప్పు ఉంది అనుకుందాం. 100 రూపాయల అప్పు ఉన్నప్పుడు -100 రూపీసే కదా అప్పు అనేది, మైనస్లో నెగిటివ్లో తీసుకుంటాం. నిల్వ ఉన్నాయి పాజిటివ్లో, అప్పుని నెగిటివ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఇవ్వాల్సిన అప్పు ఎక్కువగా ఉంది, ఇవ్వాల్సిన అప్పు ఎక్కువగా ఉంది. అంటే 50 రూపాయలు చెల్లించినప్పటికీ కూడా ఇంకా అతని దగ్గర ఎంత అప్పు ఉంటుందండి, 50 రూపాయల అప్పు అనేది ఉంటుంది. అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఈ రెండు సింబల్లలో బిగ్గర్ సింబల్ని వాడుకుంటాం, అంటే మైనస్ సింబల్. అంటే ఇంకా అతనికి ఇంకా 50 రూపాయల అప్పు మిగిలే ఉంది అని చెప్తామండి. సో పాజిటివ్ వాల్యూనేమో నిలువగా చూసుకుంటే నెగిటివ్ వాల్యూని అప్పు అనుకున్నప్పుడు దీనిని ఇంకా 50 రూపాయల అప్పు అతని దగ్గర మిగిలే ఉంది అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా చేయొచ్చండి. సో దీనికి సంబంధించి మోడల్ 1 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి. మోడల్ 1లో క్వశ్చన్స్ జస్ట్ మోడల్ వైజ్గా వెళ్దాం. మనం మోడల్ 1 ఎలా ఉంటుందో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక 3-4 క్వశ్చన్స్ని తీసుకుందామండి. సో -30 + 20 అనుకుందాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి -30 అండ్ -20. సో ఈ రెండు నెంబర్లనే చేసుకుంటూ వెళ్దామంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకి. థర్డ్ వన్ +30 ఆర్ +20. లేదు అంటే దీని ముందు ప్లస్ రాయం కదా మనం. సో 30 + 20. నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 30 - 20 అండి, 30 - 20. ఒక్కసారి చూడండి, ఫస్ట్ నెగిటివ్ అంటే 30 రూపాయల అప్పు ఉంది. సో మనం జస్ట్ అర్థం కావడానికి అలా అనుకుంటున్నామండి, లేకపోతే ఆ రూల్స్ అయినా ఫాలో అవ్వచ్చు. జస్ట్ మనకు కొద్దిగా అర్థమయ్యే వరకు అలా చూసుకుంటూ వెళ్దాం. సో 30 రూపాయల అప్పు ఉంది, నా దగ్గర 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంకా నేను అప్పు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి రెండింటిని మైనస్ చేయాలి అనుకుందాం. అంటే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తాం. ఈ రెండు నెంబర్ల నుంచి సబ్స్ట్రాక్షన్ చేస్తాం. అంటే 30లో నుంచి 20 పోతే ఎంత అవుతుందండి, 10 అవుతుంది. అంటే ఇంకా చెల్లించాల్సిన అప్పు ఉంది. అప్పు అంటే నెగిటివ్ కదా. సో ఇక్కడేం వాడుతున్నాం మనం, బిగ్గర్ వాల్యూ యొక్క సింబల్ని వాడాలి. మరి రెండింటిలో బిగ్గర్ వాల్యూ ఏంటండి, 30. సో దాని ముందున్న సింబల్ దీని సింబల్ అవుతుంది కాబట్టి దీనికి నెగిటివ్ వాల్యూని యాడ్ చేస్తాం, -10 అవుతుంది. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ 30 రూపీస్ అప్పు ఉంది, మళ్ళీ ఒక 20 రూపాయలు అప్పు అయింది. అంటే మొత్తంగా ఎంత అవుతుందండి అప్పు, నాకు 50 రూపాయలు అప్పు అవుతుంది. అంటే రెండు నెగిటివ్లు ఉన్నప్పుడు యాడ్ చేస్తాం, సింబల్ని మైనస్గా పెడతాం. రెండు నెగిటివ్లు ఉంటే ఇగో ఇది నెగిటివే ఇది నెగిటివే, రెండింటిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 50 అవుతుంది. వాల్యూ మాత్రం నెగిటివ్గా తీసుకుంటాం. రెండు అప్పులే ఉన్నప్పుడు అది టోటల్ మొత్తంగా అప్పు అవుతుంది. సో ఆ అప్పు అనేది నెగిటివ్ కాబట్టి -50 అనేది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 30 + 30. సో 30 + 20. సో 30 ముందు ఒక నెంబర్ ముందు ఎలాంటి సింబల్ లేదు అంటే అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఒక నెంబర్ ముందు ఎలాంటి సింబల్ లేనప్పుడు అది పాజిటివ్ వాల్యూ అయ్యే ఉంటుంది. సో మన రూల్ అండి, అది పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఇన్ కేస్ నెగిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ని రాయాల్సిందే. సో ఇక్కడ ప్లస్ లేదు అనుకుంటే +50 గానే అనుకుంటాం మనం, అంతే. ఇక్కడ చూడండి, ప్లస్ అంటే నా దగ్గర ఫస్ట్ 30 రూపీస్ ఉన్నాయి, మళ్ళీ 20 రూపీస్ మళ్ళీ నా దగ్గరికే వచ్చాయి. అంటే రెండు కూడా పాజిటివ్ వాల్యూసే ఉన్నట్టు. రెండు పాజిటివ్ ఉంటే ఇప్పుడు నా దగ్గర ఎంత అవుతుందండి, 50 రూపీస్ అవుతుంది. సో ఆ నిలువ ఉన్న 50 రూపీస్ కాబట్టి ప్లస్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, రెండు ప్లస్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాం, దాని ముందు ప్లస్ సింబల్ పెడతాం. సో ఇది కూడా అంతే అండి, రెండు ప్లస్ సింబల్ దాని ముందు అడిషన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ 30 - 20. సో ఒక నెంబర్ ముందు ఎలాంటి సింబల్ లేదంటే ప్లస్ సింబల్ అని ఇప్పుడే తెలుసుకున్నాం. సో
నా దగ్గర 30 రూపాయల నిల్వ ఉన్నాయి, 20 రూపాయలు అప్పు చెల్లించాల్సి ఉంది. సో 30 రూపాయల నుంచి 20 రూపాయలు అప్పు చెల్లించాలంటే మైనస్ చేయడమే కదా. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తాం, బిగ్గర్ వాల్యూ ఏది ఉంటే అది పెడతామండి. సో నా దగ్గర 30 రూపాయలు నిల్వ ఉన్నాయి, 20 రూపాయలు అప్పు చెల్లించాల్సి ఉంది అంటే తీసివేయాలి, ఇచ్చేసినప్పుడు 10 రూపీస్ అనేవి అప్పు ఎక్కువ అవుతుందా, నా దగ్గర మిగులుతుందా అంటే మిగులుతున్నాయి కాబట్టి మిగిలే వాల్యూని పాజిటివ్గా తీసుకుంటాం. అదే కదా, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి, బిగ్గర్ వాల్యూ యొక్క సింబల్ని ముందు ఉంచాలి. సో దీంట్లో బిగ్గర్ వాల్యూ ఏందండి ప్లస్ కాబట్టి +10గా రాస్తాం. సో ఇది అండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ అండి మోడల్ నెంబర్ 2 అండి. ఇంతకుముందు 2 నెంబర్స్ ఉన్నప్పుడు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు 3 నెంబర్స్ ఆర్ మోర్ నెంబర్స్, 3 కానీ 3 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు కానీ అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తామనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మందికి ఇక్కడ నుంచే డౌట్లు స్టార్ట్ అవుతాయిగా. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి, ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే మనం జస్ట్ 2 నెంబర్స్గా రాయగలగాలి, వాటిని 2 నెంబర్లలా రాయగలగాలి. ఎలా రాస్తామో చూడండి. ఇందులో ఉన్న మనకు అన్నీ కూడా ప్లస్లు మైనస్లు మాత్రమే ఉంటాయి. సో ప్లస్ సింబల్ మైనస్ సింబల్ మాత్రమే ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటాం, మైనస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్గా రాసుకుంటామండి. ప్లస్ వాల్యూస్ ఒక సైడ్గా రాసుకోవాలి, మైనస్ వాల్యూస్ ఒక సైడ్గా రాసుకోవాలి. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే -50, సో మైనస్లలో ఇక్కడ 50 రాసుకుంటాం. ఇది +30 అండి, దాని ముందు సింబల్ చూడాలి మనం, +30. సో ఇది 30 అండ్ నెక్స్ట్ -20, ఇగో ఇక్కడ మైనస్లలో -20 రాస్తాం, ఇది +30. నెక్స్ట్ -10 అండి, -10. సో ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ మిగులు ఉన్న పైసలు అనుకుందాం, మిగులు ఉన్న డబ్బు ఇది. సో నేను కట్టాల్సిన అప్పు ఇది. సో మిగిలి ఉన్న డబ్బు నా దగ్గర మొత్తంగా 60 రూపాయలు ఉంది, 60 రూపాయలు మిగులు డబ్బు ఉంది. మరి అప్పు కట్టాలి అంటే మొత్తం అప్పును యాడ్ చేయాలి కదండి. అంటే అన్ని నెగిటివ్స్ని ఒక సైడ్గా యాడ్ చేసుకుంటాం, అన్ని పాజిటివ్ని ఒక సైడ్గా యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నా యొక్క అప్పు ఎంత అవుతుంది చూడండి, 80 రూపీస్ అనేది నా టోటల్ అప్పు అవుతుంది. అప్పు కాబట్టి మైనస్ సింబల్ని ఇండికేట్ చేస్తున్నాను, అంటే ప్లస్ వాల్యూస్ అన్ని ఒక సైడ్ యాడ్ చేస్తాం, మైనస్ వాల్యూస్ అన్ని ఒక సైడ్గా యాడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఒక ప్లస్ ఒక మైనస్, అంటే ఇప్పుడు నాకు ఈ ఓవరాల్గా దీని ఆన్సర్ +60 -80గా రాసుకున్నాను. అంటే జస్ట్ 2 నెంబర్స్ లాగా మాత్రమే రాసుకున్నాను, మొత్తాన్ని 2 నెంబర్స్ లాగా రాసుకున్నాను. ఎలా అంటే పాజిటివ్లో ఒక సైడ్, నెగిటివ్లో ఒక సైడ్ యాడ్ చేసి ఇటు సైడ్ ప్లస్ చేయడం జరిగింది, ఇటు కూడా అడిషన్ చేయడమే జరిగింది. సింబల్స్ మాత్రం ప్లస్ మైనస్. మరి ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మొత్తం నిలువ 60 రూపాయలు, అప్పు 80 రూపాయలు ఉంది. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, సబ్స్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. తీసివేయండి, తీసేసి ఎంత అవుతుంది, 80లో నుంచి 60 పోతే 20 రూపాయలు అనేది ఉంది. మరి బిగ్గర్ వాల్యూ అప్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా అప్పులోనే ఉంటాను నేను. సో -20 నెగిటివ్ వాల్యూనే ఇండికేట్ చేస్తాం. సో ఈ ఆన్సర్ యొక్క మొత్తం వాల్యూ ఎంత అంటే -20 అవుతుంది. సేమ్ ఇది కూడా చూడండి, ప్లస్ ఇక్కడ ముందు ఏ నెంబర్ లేదంటే ప్లస్ సింబలే కదా, ఏ సింబల్ లేనప్పుడు +30 ఎంత అవుతుందండి, +60 అవుతుంది. ఇక్కడ మాత్రం -100గా ఉంది, +60 -100 అంటే ఇక్కడ +60 -100గా రాసుకుంటాం. మరి ఈ రెండింటిలో ఒక ప్లస్ ఒక మైనస్, అంటే నిల్వ ఉంది, అప్పు ఉంది. మరి ఏం చేస్తామండి, తీసేయాలి, అప్పు ఇచ్చేసేయాలి. అప్పు 100 రూపీస్ ఇవ్వాలి, కానీ నా దగ్గర 60 ఉన్నాయి. అంటే ఇంకా కూడా నా దగ్గర 40 రూపీస్ అప్పుగానే ఉంటుంది. అంటే -40, ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తాం, బిగ్గర్ వాల్యూ యొక్క సింబల్ని ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్నీ కూడా మైనస్లే ఉన్నాయి, అంటే అంత అప్పే ఉంది నాకు. మరి టోటల్ అప్పు అంటే యాడ్ చేయడమే కదా. సో 40, 20, 30 ఎంత అవుతుందండి, 90 అనేది అప్పు కాబట్టి మైనస్గానే రాసుకుంటాం. అంటే అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు అడిషనే చేస్తాం, సింబల్ నెగిటివ్ సింబల్ని ఉంచుకుంటామండి. సో ఇది సెకండ్ మోడల్ అండి, దీనికి సంబంధించింది అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్కి సంబంధించి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, పాజిటివ్లు నెగిటివ్లకు సంబంధించి. ఓకే అండి, ఇప్పటివరకు ఈ రూల్ నెంబర్ 1 రాయడం జరిగిందండి. ఇప్పుడు రూల్ నెంబర్ 2లోకి వెళ్దామండి. రూల్ నెంబర్ 2 అనేది రూల్ నెంబర్ 1 ఏమో అడిషన్ సబ్స్ట్రాక్షన్కి సంబంధించింది, అయితే రూల్ నెంబర్ 2 మల్టిప్లికేషన్స్ అండి, గుణకారాలకు సంబంధించింది. సో మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి.
రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు, రెండు పాజిటివ్ వాల్యూలే అంటే ప్లస్లు, రెండు ప్లస్లే వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ప్లస్ వాల్యూగా వస్తుంది, ప్లస్ అనే సింబలే వస్తుంది. సో నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం, సింబల్ రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్ వాల్యూ వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది, మైనస్ వాల్యూ మాత్రమే వస్తుంది అండి. నెక్స్ట్ నెగిటివ్ అండ్ పాజిటివ్, ఇది కూడా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే నెగిటివ్ వాల్యూనే వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది. రెండు మైనస్లు ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వాల్యూ వస్తుంది. గమనించాలండి, రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా ప్లస్ వాల్యూనే వస్తుంది. ఒక్క మైనస్ ఉన్నా కానీ రెండింటిలో ఏదైనా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అయినప్పుడు రెండు కూడా మైనస్లే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి మోడల్ 3గా తీసుకుందామండి. రైట్ అండి. నెక్స్ట్ మోడల్ చూడండి ఒకసారి. సో నేను మల్టిప్లికేషన్లో జస్ట్ 2 నెంబర్స్ని మాత్రమే తీసుకొని రాయడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మోడల్లో మల్టిప్లికేషన్లో ఉన్నవి ఫస్ట్ నెంబర్ ముందు ఎలాంటి సింబల్ లేదు అంటే ప్లస్ సింబల్ అని తెలుసుకున్నాం. ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లై చేయాలండి, సింబల్స్ను మల్టిప్లై చేసిన తర్వాత నెంబర్స్ను మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటున్నాడు, ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ని మల్టిప్లై చేసినప్పుడు ఏ వాల్యూ వస్తుందని చెప్పామండి, నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో దీని ఆన్సర్ మనకు నెగిటివ్లో ఉంటుంది. సో 2 3 ఎంత అవుతుందండి, 2 3 6 అని మనకు తెలుసు. సో దీని ఓవరాల్ ఆన్సర్ ఎంత అవుతుంది, -6 అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి 2 3. సో ఈ సింబల్స్ ముందు, ఈ నెంబర్స్ ముందు సింబల్స్ ఏమీ లేవంటే +2, దీని ముందు కూడా ఏమీ లేదంటే +3 అని మీనింగ్. సో +2 ఇంటూ +3, సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2 3 ఎంత అవుతుందండి, 6గా రాస్తాం, 2 3 6గా రాస్తాం. నెక్స్ట్ మైనస్ మైనస్, రెండు కూడా మైనస్ సింబల్లే ఉన్నాయి, మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2 3 ఎంత అండి, 6 అవుతుంది. ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లై చేయాలి, తర్వాత నెంబర్ని రాయాలి. నెక్స్ట్ ఒక మైనస్, దీని ముందు ఏం లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 2 3 6 అవుతుంది. సో వీటి యొక్క ఆన్సర్స్ ఇవి అండి. రెండు ప్లస్లు ఉన్నప్పుడు ప్లస్సే వచ్చింది, రెండు మైనస్లు ఉన్న ప్లస్ సింబలే వచ్చింది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్న మైనస్గా వస్తుంది. నెంబర్లను మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. మోడల్ నెంబర్ 4 చూద్దామండి ఒకసారి. సో ఇంతకుముందు రెండు నెంబర్లు ఉండే కదా, ఇప్పుడు 3 or 4 ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు అండి, 3 or more నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ 4 ఇంటూ -3 ఇంటూ -2 ఇంటూ 3గా ఇచ్చాడండి. సో ఒకసారి మనం మొదటగా అన్ని మల్టిప్లికేషన్లోనే ఉన్నాయి కాబట్టి సింబల్స్ని మల్టిప్లై చేయాలి, సింబల్స్ని మల్టిప్లై చేయాలి. సింబల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు అండి. సో నేను ఓవరాల్గా మనకు అర్థం కావడం కోసం ఇక్కడ పైన జస్ట్ సింపుల్గా రాస్తున్నానండి. ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, ఇంకొక మైనస్ ఉంది, ఇంకొక ప్లస్ ఉంది. సో అన్నింటి మధ్యలో కూడా మల్టిప్లికేషనే ఉంది కాబట్టి ఫస్ట్ 2 నెంబర్స్ని 2 సింబల్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలండి. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ఇక్కడ ఈ మైనస్ని ఇప్పుడు చేయాలండి, ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ ఇంటూ ఈ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఒక్కొక్క నెంబర్ని మల్టిప్లై చేస్తూ దాని యొక్క రిజల్ట్ని ఫస్ట్ సింబల్ తోటి నెక్స్ట్ సింబల్ తోటి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, అంటే ఓవరాల్గా దీని ఆన్సర్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెంబర్లను మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 3 12, 24, 12 2 24, 24 ఇంటూ 3 ఎంత అవుతుందండి, 72 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. 72 అనేది దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ 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 మైనస్, అన్నీ కూడా మైనస్లే ఉన్నాయండి. మైనస్ 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 మైనస్, 4 కూడా మైనస్లే. సో దీన్ని ఎలా మల్టిప్లై చేస్తామండి, మైనస్ ఇంటూ మైనస్, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ సింబల్ వచ్చింది. సో ఈ రెండింటి యొక్క సింబల్ ప్లస్. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ చేస్తాం, ప్లస్ ఇంటూ మైనస్,
మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఫైనల్గా మైనస్ ఇంటూ ఇక్కడ మిగిలిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఓవరాల్గా మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఆ విధంగా సింబల్స్ను మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 4 3 is 12, 12 3 is 24, 3 72. సో ఆన్సర్ అన్నింటికి 72నే అండి. సో సింబల్స్ మాత్రం మారుతూ ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ దానికి చూడండి, మైనస్ దీని ముందు ఏం లేదంటే ప్లస్, దీని ముందు ఏం లేదన్నా ప్లస్సే. సో మనకి మైనస్ ప్లస్ ప్లస్ మైనస్గా వచ్చింది. అన్నీ కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి, మల్టిప్లై చేద్దామండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ ఈ ప్లస్ చేస్తే మైనసే వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే మన ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇది అన్ని మల్టిప్లై చేస్తే 72 వస్తుంది కదా మనకు ఆన్సర్. ఇది కూడా పాజిటివ్ 72నే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చూడండి, దీని ముందు ఏం లేదంటే ప్లస్, దీని ముందు ఏం లేదన్నా ప్లస్, దీని ముందు ఏం లేదన్నా ప్లస్, దీని ముందు ఏం లేదన్నా ప్లస్. సో అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఆన్సరే వస్తుంది. చూద్దాం, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ ఇంటూ ఈ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఓవరాల్గా పాజిటివ్ ఆన్సరే వస్తుంది మనకి. సో ఈ విధంగా సింబల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సింబల్ని, ఆ రెండు సింబల్లు మళ్ళీ వచ్చిన సింబల్తో, ఇంకో సింబల్ వచ్చిన సింబల్తో నెక్స్ట్ సింబల్ని ఇలా ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే చివరి వరకు మనకి ఫైనల్గా ఏ సింబల్ అయితే మిగులుతుందో ఆ ఆన్సర్గా తీసుకోవాలి. ఇది మోడల్ నెంబర్ 4కి సంబంధించి. నెక్స్ట్ అండి, మోడల్ నెంబర్ 5కి సంబంధించి అండి. మోడల్ నెంబర్ 5 ఎలా ఉంటుందంటే మల్టిప్లికేషన్స్ ప్లస్ అడిషన్స్, అంటే రూల్ 1 అండ్ రూల్ 2ని మిక్స్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి. రూల్ 1 రూల్ 2కి సంబంధించి -3 ప్లస్ -2 -5 -6 అంటున్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ మైనస్ ముందు ఏ సింబల్, ఇక్కడ ఏ సింబల్ లేదంటే ప్లస్ సింబలే కదా. సో బ్రాకెట్లని రివీల్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. సో ఈ 3ని అలాగే రాస్తాం, -3. ఇక నెక్స్ట్ ప్లస్, దీని ముందున్న సింబల్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందండి, అది -2. అంటే ఒక నెంబర్ ముందు రెండు సింబల్స్ రాకూడదు ఎప్పుడైనా, ఎట్ ఏ టైం రెండు సింబల్స్ ఉండకూడదు. ఆ రెండింటిని ఒక సింబల్ లాగా కన్వర్ట్ చేసుకోగలగాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ ఉంది, ఇక్కడ 5 ముందు కూడా మైనస్ ఉంది. సో ఈ రెండింటిని ఇంటూ చేయాలండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 అలాగే రాస్తాం. నెక్స్ట్ -6, సో దీని ముందు ఎలాంటి సింబల్ లేదు, ఓన్లీ మైనస్ ఒక్కటే సింబల్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా దాన్నే రాస్తాం, యాజ్ ఇట్ ఈజ్గా మైనస్ రాస్తాం. ఇప్పుడు ఇంతకుముందు లాగా వచ్చింది చూడండి, మనకి ఫస్ట్ సెకండ్ మోడల్కి వచ్చేసింది ఇది. అంటే అప్పు -3 -2 -6 అన్ని అప్పులు, నిల్వ 5. అంటే మైనస్లన్నీ ఒక సైడ్ యాడ్ చేస్తాం, ప్లస్లన్నీ ఒక సైడ్ యాడ్ చేయాలి కదా. ప్లస్ వాల్యూ కేవలం 5 మాత్రమే ఉంది. మైనస్ వాల్యూస్ చూడండి, -3 -2 అండ్ -6 చేస్తే ఎంత అవుతుందండి, ఇది -11, ఇదేమో +5 అయింది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, అప్పు ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలేది అప్పే, అంటే తీసేస్తాం. 11లో నుంచి 5 పోతే ఎంత అవుతుందండి, 6. సో ఓవరాల్గా -6 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓవరాల్గా -6 దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ దానిలాగా అండి, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ముందు ఏ సింబల్ లేదంటే +4గా తీసుకుంటాం, మైనస్ ఇంటూ మైనస్ +4. దీని ముందు ఒకే ఒక సింబల్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. దీని ముందు కూడా ఒకే సింబల్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. సేమ్ ఇది సెకండ్ మోడల్లోకి వెళ్ళిపోయింది చూడండి, +4 +3 అంటే అన్ని ప్లస్లను యాడ్ చేస్తే +11 అవుతుంది. మైనస్ అనేది 2 ఉంది, మరి ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి. నిల్వ ఎక్కువగా ఉంది కాబట్టి పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. 11లో నుంచి 2 పోతే 9 అనేది ఆన్సర్ అవుతుంది, +9 దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఇక్కడ ఇంటూ ఉందండి, ఈ సింబల్కి ఇంటూ ఉంది, ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ప్లస్ వచ్చింది, మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉంది, దీనికి అసలు సంబంధం లేకుండా ఒకే సింబల్తో ఉంది. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటూలో ఉన్నాయి చేసుకోవాలండి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఇంటూలో ఉన్నాయి చేసుకోవాలి, ఆ రూల్ తర్వాత చెప్తాను. సో ఇంటూలో ఉన్నాయి చేయండి. దీని ముందు ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 ఎంత అవుతుందండి, 12. ఇప్పుడు దీనికి మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్గానే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దీని ముందు ప్లస్ సింబల్ అన్నట్టే కదా, ప్లస్ ఇంటూ, ఇగో ఇక్కడ ఇంటూ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 అండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 6 ముందు ప్లస్ ఉంది మైనస్ ఉంది, రెండు ఎట్ ఏ టైం సింబల్స్ రాకూడదు అని చెప్పాను. ఎట్ ఏ టైం వచ్చినప్పుడు బ్రాకెట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న దానికి బ్రాకెట్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిపోయిన -2 అలాగే రాసుకుంటాం.
ఇప్పుడు ఇది -12. ఇక్కడ చూడండి 6 ముందు 2 సింబల్స్ ఉన్నాయి. సో దీన్ని ఒక సింబల్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ చేస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ -6. సో ఇక్కడ -2 యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసాం. ఇప్పుడు చూడండి అన్నీ కూడా నెగిటివ్లే ఉన్నాయి, అంటే అంత అప్పే ఉంది నాకు. మొత్తం అప్పు ఎంత అంటే అన్నీ యాడ్ చేస్తాం, అప్పు సింబల్ అంటే మైనస్ సింబలే పెట్టేస్తాం. 12, 6, 18 + 2 20. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది అంటే -20 అవుతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలండి. సో మనకి ఒకే నెంబర్ ముందు 2 సింబల్స్ రాకూడదు ఎప్పుడు, ఎట్టి టైంలో వచ్చినప్పుడు దాన్ని ఒక సింబల్గా కన్వర్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ మోడల్ అండి, పవర్స్లో ఉన్నప్పుడు అంటే బేస్ అనేది నెగిటివ్లో ఉండి మనకు పవర్లో పైన వాల్యూస్ వచ్చినప్పుడు అది నెగిటివ్ వాల్యూ అవుతుందా పాజిటివ్ వాల్యూ అవుతుందా అనేది చాలా మందికి డౌట్ అండి. సో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి -1 అని ఉంది. సో అంటే -1ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలని మీనింగ్ కదా. సో -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 అనేది తెలుసు మనకు 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మరి ఈ సింబల్స్ అన్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే ఓవరాల్గా మనకి ఏ సింబల్ మిగిలిందండి? మైనస్ సింబల్ మిగిలింది. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1. అంటే 1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా ఆన్సర్ ఏమొస్తుందండి? 1 వస్తుంది. అంటే -1/5 యొక్క వాల్యూ ఎంత? -1గా తీసుకుంటాం. మరి ఇప్పుడు 1/100 అని ఉందండి. 1/100 అంటే +1. ఇక్కడ ఏం లేదంటే +1. సో +1ని ఎన్ని టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాలండి? మనం 100 టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 100 టైమ్స్ రాశాను అనుకుందాం నేను. మరి 100 టైమ్స్ని ప్లస్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా కానీ ప్లస్సే వస్తుంది. ఎందుకు చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఓవరాల్గా పాజిటివ్ ఆన్సర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ ఆన్సరే వస్తుంది. మరి 1ని 100 టైమ్స్ మల్టిప్లై చేయడం అంటే ఏమవుతుందండి? 100 అవుతుంది. సో 1 అవుతుంది. 100ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 మాత్రమే వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ +1 అవుతుంది. ఇప్పుడు చూడండి -1/100 అంటున్నాడు. అంటే -1ని 100 టైమ్స్ రాయాలి. ఇలా 100 టైమ్స్ రాసుకుంటూ -100 టైమ్స్ అని రాసామనుకోండి. ఇప్పుడు దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అని మనల్ని అడగొచ్చు. అడిగినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. సో 2 సింబల్లని 2 మైనస్లని ఇంటూ చేస్తే ప్లస్. మరి 3వ దాన్ని యాడ్ చేసామనుకోండి ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. మరి 4వది కూడా తీసుకొని చేశాను. సో 4వది తీసుకున్నప్పుడు ప్లస్, 5వది తీసుకున్నప్పుడు మైనస్, 6వది తీసుకుంటే ప్లస్, 7వది తీసుకుంటే మైనస్, 8వది తీసుకుంటే ప్లస్, 9వది తీసుకుంటే మైనస్ వస్తుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో మీరు, ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలలో మైనస్లు ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ 2 ఉన్నాయి. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమొచ్చిందండి? ప్లస్. 2 అనేది సరి సంఖ్య కాబట్టి 2 మైనస్లని చేస్తే మనకు ప్లస్ అనే ఆన్సర్ వస్తుంది. మరి ఇప్పుడు మైనస్లు ఎన్ని ఉన్నాయండి? 100 టైమ్స్ అంటున్నారు కాబట్టి 100 అనేది మనకు సరి సంఖ్యనా బేసి సంఖ్యనా? సరి సంఖ్య కాబట్టి ఇక్కడ ప్లస్ ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఆడ్ నెంబర్, బేసి సంఖ్యలో మైనస్లు ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఎలా చూడండి, 1 2 3, ఈ 3నే తీసుకుందాం. 3 అనేది బేసి సంఖ్య కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలో గనక మైనస్ సింబల్ ఉంటే వాటిని మల్టిప్లై చేస్తే మైనస్ వాల్యూ వస్తుంది. సరి సంఖ్యలో మైనస్ సింబల్స్ ఉన్నప్పుడు, సరి సంఖ్యలో మైనస్ సింబల్స్ ఉంటే ప్లస్ సింబల్ వస్తుంది. సో ఇది కేవలం మైనస్ సింబల్లకు మాత్రమే అండి. ప్లస్ సింబల్స్ ఎన్ని ఉన్నా కూడా ప్లస్ సింబలే వస్తుంది. సో మైనస్ సింబల్ అని మల్టిప్లై చేసేటప్పుడే ఈవెన్ సరి సంఖ్యలకు ప్లస్ సింబల్ వాడతాం, ఆడ్ బేసి సంఖ్యల యొక్క ఉన్నప్పుడు మైనస్ సింబల్ని వాడతాం. ఇక్కడ చూడండి -1/105 అంటున్నాడు. సో 105 అనేది మైనస్ అనేది 105 సార్లు రిపీట్ అవుతుంది. మరి 105 అనేది బేసి సంఖ్య కదా. సో బేసి సంఖ్య అయినప్పుడు మైనస్ వాల్యూ ఉంటుంది. మరి 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన ఆన్సర్ ఏమొస్తుందండి? -1 వస్తుంది. సో ఇప్పుడు ఇదొక ప్రాబ్లం చూద్దామండి. -3³ అని ఉంది. అంటే -3ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు
మైనస్ ఉంది, పవర్లో 3 ఉంది, అంటే ఎన్ని మైనస్లు రాసాం? 3 మైనస్లు రాసాం. సో 3 అనేది బేసి సంఖ్య కదా, అంటే బేసి సంఖ్య అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు 3 3 9, 9 3 27, వాటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో పవర్స్లో ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, బేసి సరి సంఖ్యలు ఉన్నప్పుడు, బేస్లలో నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసామండి ప్లస్లు మైనస్లకు సంబంధించి. ప్లస్ మైనస్ సింబల్లకు సంబంధించి ఇది లాస్ట్ మోడల్ అండి ఈ వీడియోలో. సో ఒకసారి చూద్దామండి. మోడల్ నెంబర్ 7లో డివిజన్స్లో ఉన్నప్పుడు, ప్లస్లు మైనస్లు డివిజన్స్లో ఉన్నప్పుడు ఎలా చేస్తామో చూద్దామండి. ఇక్కడ 3/5 అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇది +3 కదా, సో దీని ముందు ఏం లేదంటే +3. రెండు ప్లస్ సింబల్లే వచ్చినప్పుడు మన ఆన్సర్ అనేది పాజిటివ్ ఆన్సరే వస్తుంది. టోటల్గా ఒక సింబల్గా ప్లస్సే వచ్చి ఆ వాల్యూ ఏదైతే ఉందో అదే రాస్తాం, దాన్ని +3/5 అంటాం. సో ప్లస్ ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి 3/5 అని చెప్తామండి. అది 3/5 అని చెప్తాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, పైన న్యూమరేటర్కి మైనస్ ఉంది, డినామినేటర్కి ప్లస్ ఉంది. ఏం లేదంటే ప్లస్సే కదా. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ వాల్యూనే రాయాలి. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ రాయాలి. పైన మైనస్సే ఉంది, కింద ప్లస్ ఉన్నప్పటికీ ఏది ఉన్నా ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ సింబల్నే తీసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్గా 3/5ని రాసేస్తాం. సో -3/5 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెండు మైనస్లే ఉన్నాయి. థర్డ్ వన్లో రెండు మైనస్లే, -3/-5. రెండు మైనస్లే ఉన్నప్పుడు ఈ మైనస్ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయండి. డివిజన్లో ఉన్నప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ ఆన్సర్ మిగులుతుంది. అప్పుడు 3/5 అనేది వస్తుంది. 3/5 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో పాజిటివ్ ఉంది, డినామినేటర్లో నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ అనేది పైన ఉన్న కింద ఉన్న ఒక నెగిటివ్ ఉంది అంటే ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూస్నే రాయాలి. డివిజన్లలో నెగిటివ్ వాల్యూస్నే రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం రూల్ నెంబర్ 3గా రాసుకున్నట్లయితే ఏముంటుందండి, +/+ చేసామనుకోండి ఆన్సర్ ప్లస్లో రావాలి. నెక్స్ట్ ఒక +/- చేస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ -/+ చేసిన మైనస్ వస్తుంది. -/- చేస్తే ఏమొస్తుందండి, ప్లస్ అనే వాల్యూస్ వస్తాయి. సో డివిజన్ రూల్లో రూల్ నెంబర్ 3గా దీన్ని రాసుకున్నట్లయితే +/+ అవుతుంది, +/- మైనస్ అవుతుంది, -/+ కూడా మైనసే అవుతుంది, -/- అవుతుంది. సేమ్ ఇది మల్టిప్లికేషన్ రూల్కి సంబంధించిన దానిలాగానే ఉంది. చూడండి, +++ రాసుకున్నాం, +(-) రాసుకున్నాం, -++ మైనసే రాసుకున్నాం, -(-) రాసుకున్నాం అక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఈ రూల్స్ని గుర్తుంచుకొని చేయండి. బేసిక్స్కి సంబంధించి ప్లస్కి మైనస్ సింబల్ సంబంధించిన బేసిక్స్ ఇవి అండి. సో మిగిలిన బేసిక్స్ కూడా వీడియో రూపంలో ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు కొత్త వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హైప్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.